హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మన వీడియోస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఈసారి కొంచెం లేట్ అయ్యాయి. ఇక్కడ ఈ వీడియోలో నేను అమ్మవారి ఫేస్ డెకరేషన్, మనం జనరల్గా అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాం కదా. సో ఇలా మనకి ఎల్లో కలర్లో పసుపు పూసినట్లుగా ఉండే ఫేసెస్ మనకి మార్కెట్లో చాలా దొరుకుతూ ఉన్నాయి. సో నేను ఆ ఫేస్ నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట, అమ్మవారి రూపం. సో అది ఏవైతే హ్యాండ్స్ అండ్ లెగ్స్ నేను తీసుకున్నానో అవి స్కిన్ కలర్లో ఉన్నాయి. అమ్మవారి రూపం మాత్రం పసుపు రంగులో ఉంది కాబట్టి, సో మామూలుగా మనకి ఫొటోస్లో అమ్మవారు చూస్తే ఎలా ఉంటారో అలా నేను స్కిన్ కలర్లో చేద్దామని చెప్పి ఈసారి ట్రై చేశాను. అండ్ చాలా బాగా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ అమ్మవారి ఫేస్కి మనం వైట్ కలర్తో అప్లై చేసామన్నమాట. నేను అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. సో మీరు వైట్ కలర్ అక్రిలిక్ పెయింట్కి బదులుగా జెస్సో కూడా వాడుకోవచ్చు. సో అది కొంచెం థిక్గా ఉంటుంది. మనకి 2 times లేయరింగ్ అవసరం లేకుండా ఒక లేయర్తో మనకి అమ్మవారి ఫేస్ అంతా క్లియర్గా వైట్ అయిపోతుంది. సో దట్ మనం బేస్ లాగా అది ఫిక్స్ చేసుకొని తర్వాత మనం కలరింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ వేసుకున్నాక నేను స్కిన్ కలర్ దొరుకుతుంది కదా మనకి అక్రిలిక్ పెయింట్స్లో, సో ఫ్లెష్ టింట్ అనే కలర్ అది యూస్ చేసి ఫేస్ మొత్తం కవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు కొద్దిగా షేడింగ్ చేస్తున్నాను. నాకు షేడింగ్ అంత గొప్పగా రాదు, బట్ కంప్లీట్ వైట్ వాష్లా ఉండకుండా కొంచెం కలర్ అనేది అప్లై చేస్తున్నాను. సో దట్ కొంచెం ఫేస్ పైన షాడో లాగా పడ్డట్టు బాగుంటుందని చెప్పి, రియలిస్టిక్గా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం ఫేస్ మొత్తం షేడింగ్ అంతా చేసేసుకొని హై పాయింట్స్ పైన కొంచెం లైట్ కలర్ అప్లై చేసుకోవాలి. ఏదైనా స్కిన్ కలర్ మనం యూస్ చేసామో అందులో లైట్గా వైట్ కలర్ అప్లై చేసి నోస్ పైన అండ్ చెన్ పైన యూస్ చేస్తున్నాం. సో దట్ అవి కొంచెం హైలైటెడ్గా కనిపిస్తాయని చెప్పి. అండ్ ఇక్కడ లిప్స్ కోసం అని చెప్పి నేను రెడ్ కలర్ అక్రిలిక్ పెయింట్ యూస్ చేస్తున్నాను. సో మనకి అమ్మవారు మంచిగా నవ్వినట్టుగా కనిపించేలాగా పెయింట్ చేశాను అనమాట. సో మనం ఇలాగే లిప్స్ తర్వాత ఐస్ కూడా మనము ఇలాగే పెయింట్ చేసుకోవాలి. సో బేసిక్గా మనకి దుర్గామాత ఫేస్తో కంపేర్ చేస్తే వరలక్ష్మి అమ్మవారు ఏంటంటే చాలా శాంత స్వరూపంలో ఉంటారు. సో నేను కళ్ళు పెద్దగా ఫియర్స్గా కాకుండా ఎక్కువగా బోల్డ్గా అలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. సో చూడ్డానికి మనము మంచి అలంకారంలో ఉన్నప్పుడు అమ్మవారు మనకి జనరల్గా దొరికే ఫొటోస్లో ఎలా ఉంటారో అలా చేస్తున్నాను. సో మనకి ఇలా 2 sides కూడా ఈక్వల్గా వచ్చేలాగా మనం పెయింట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ అక్రిలిక్ పెయింట్ మనకి అవైలబుల్ లేదు అని అనుకుంటే మన దగ్గర ఐలైనర్స్, కాజులు ఉంటాయి కదా, అవి యూస్ చేసి కూడా మన అమ్మవారిని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేయాలని ఏమీ ఉండదు. మన దగ్గర ఉండే లిప్స్టిక్ అమ్మవారికి యూస్ చేయొచ్చు, బట్ కొత్తవి వాడండి. మనం వాడినవి వాడకుండా అమ్మవారికి కొత్తవి వాడండి. జస్ట్ అలంకరణ కోసం వాడుతున్నాం కాబట్టి హై క్వాలిటీ అలా వాడాల్సిన అవసరం ఏం లేదు. మనకి మామూలుగా ఐటెక్స్ అలాంటివి లైనర్స్ దొరుకుతూ ఉంటాయి, అలాంటివి తీసుకొచ్చి కూడా మీరు వాడుకోవచ్చు. మనకి బేసికల్గా అమ్మవారి పూజ అంటే, వ్రతం అంటే అలంకరణ మెయిన్ కాబట్టి నేను ఇలాగ ట్రై చేశాను ఈసారి. అండ్ చాలా బాగా అనిపించింది. నా ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది అనమాట. సో ఇలా నేను అమ్మవారి 2 కళ్ళుని ఈక్వల్గా వచ్చేలాగా చేసుకున్నాను. అండ్ తర్వాత అమ్మవారికి బొట్టు జనరల్గా రౌండ్ బొట్టే ఉంటుంది కాబట్టి నేను రెడ్ కలర్ ఏదైతే లిప్స్కి వాడానో అదే బొట్టుని అమ్మవారికి రౌండ్గా పెడుతున్నాను అనమాట. సో వన్స్ మనం పూజలో పెట్టుకున్నప్పుడు కింద కొద్దిగా కుంకుమ బొట్టు పెడితే అమ్మవారు చాలా చాలా కళగా ఉంటుంది ఫేస్. సో ఇక్కడ హెయిర్ ఏదైతే ఆల్రెడీ మనకి అమ్మవారి రూపులో వచ్చిందో ఆ హెయిర్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను. అండ్ సైడ్స్లో కూడా కొద్దిగా అలా ఫ్రింజెస్ లాగా వేసాను అనమాట, బాగా అనిపిస్తుంది అని చెప్పి. సో ఏదైతే మిగిలిన హెయిర్ సైడ్లో ఉందో అది కూడా నేను ఫుల్గా బ్లాక్ కలర్తో ఫినిష్ చేసేసాను. సో చూడడానికి అయితే చాలా చాలా నాకు లుక్ అనేది చాలా బాగా వచ్చింది, మంచిగా ఎలివేట్ అయింది. మనకి మెయిన్గా కళ్ళు, అమ్మవారి ఫేస్లో అమ్మవారి కళ్ళు, బొట్టు ఇవే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నాకు ఇవి చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా భయపడుతూ చేశాను, ఎలా వస్తుందో, ఉన్నది అనవసరంగా పాడు చేస్తున్నానేమో అనిపించింది, బట్ చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా కొత్తగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నాకు వీడియో క్లిప్ నేను రికార్డ్ చేసుకోలేదు, కానీ నేను అమ్మవారికి ల్యాషెస్ అనేవి స్టిక్ చేశాను. అంటే ఇంకా అది పెట్టాక చాలా చాలా క్లియర్గా చాలా అందంగా కనిపించారనమాట. సో మనకి బయట ఫేక్ ల్యాషెస్ దొరుకుతాయి మనకి, చాలామంది వెడ్డింగ్స్లో అలా పెట్టుకుంటారనమాట. సో అలాంటివి తెచ్చి నేను వాటిని అమ్మవారి కన్ను సైజ్ ఎంత ఉందో అంత కట్ చేసి
గ్లూతో స్టిక్ చేశాను. మనం ఫ్యాబ్రిక్ గ్లూ, ఫెవికాల్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది, అమ్మవారి ఫేస్ ఎలా వచ్చింది, వచ్చి చూసిన వాళ్ళు ఏమన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో. బై బై ఫర్ నౌ.